సువార్త రాసున్నాయి. ఈ రోమాపత్రిక 8వ అధ్యాయం 28వ వచనంలో దేవుణ్ణి ప్రేమించే వారికి ఏ పరిస్థితి అయినా సరే మేలుకే వచ్చేటట్టు దేవుడు ఆశీర్వదించాడు. ఆఖరికి నష్టం కలిగినా, కష్టం కలిగినా, ఇబ్బంది కలిగినా అది కూడా వాళ్ళకి ఆశీర్వాదంగానే మారేటట్టు దేవుడు తన్ను ప్రేమించే వారికి దీవెన అనుగ్రహించాడు. రెండవది, తన్ను ప్రేమించే వారికి దేవుడు జీవ కిరీటాన్ని వాగ్దానం చేశాడు. యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయం 12వ వచనం నుంచి మనం చూస్తే, శోధన సహించువాడు ధన్యుడు, అతడు శోధనకు నిలిచిన వాడై ప్రభు తన్ను ప్రేమించు వారికి వాగ్దానము చేసిన జీవ కిరీటము పొందును. అసలు శోధన మనకు ఎందుకు ఎదురైద్దట అక్కడ చెప్పాడు. ఆయనను మనం ప్రేమిస్తామో లేదో అనేది తేల్చుకోవడానికే శోధనను అనుమతిస్తాడట. శోధనలోనే మనం పరీక్షింపబడుతున్నాం. ఏ విషయంలో అంటే దేవుని ప్రేమించే విషయంలో. మనకు ఎదురయ్యే శోధనలన్నీ కూడా ఆయన ఎడల మనకున్న ప్రేమలోని నాణ్యతను బట్టి దేవుడిని విసర్జించవచ్చు. ఆ శోధనలను బట్టి ఎక్కడున్నాడు రా దేవుడు అన్నంత అసహించుకోవచ్చు. అట్లాంటి పరిస్థితులను మన జీవితంలోకి రప్పించి, ఆ పరిస్థితుల్లో సైతము ఆయన అన్ని ఇచ్చినప్పుడే కాదు, అన్ని తీసేసినా సరే నేను ఆయనను ప్రేమించకుండా ఉండలేను. ఎందుకంటే ఆయన మంచోడు, ఆయన ప్రేమ వేరు. అంత ప్రేమించేవాడైతే, అంత మంచివాడైతే ఎందుకు నీకు ఈ పరిస్థితులు రప్పించాడు అంటే, ఇవన్నీ రప్పించాడంటే ఏదో నా మేలుకే ఉంటుంది. ఎంత నష్టమైనా, ఎంత కీడైనా నాకు మేలుకే చేస్తాడు నా దేవుడు. కనుక నేను ద్వేషించలేను ఆయన్ని, నేను వదిలి ఉండలేను ఆయన్ని. నా వల్ల కాదు, ఆయన వదిలి బతకలేను, నేను వదలను. ఇంకా ఇంత నష్టం కాదు, ఇంత నష్టం, ఇంకా ఎంత నష్టమైనా, నా జీవితం మొత్తం కొలాప్స్ అయిపోయినా సరే నేను దేవుణ్ణి వదలను. నాకు ఆయన అంటే ఇష్టం. అంటే ఆ వ్యక్తిని చూసి ముచ్చట పడతాడు, సంతోషపడతాడు. నిజమైన ప్రేమ అని ముచ్చటపడి అట్లిట్ల ఆశీర్వాదం కాదు, ఒక కిరీటమే రెడీ చేసి పెడతాడట నీకోసం. హల్లెలూయా, హల్లెలూయా. తను ప్రేమించు వారికి వాగ్దానం చేసిన జీవ కిరీటం ఇస్తాడంట. ఆ జీవ కిరీటం రేపు నీకు ఇవ్వబోయేటప్పుడు దగ్గర పిలిచి ఏమంటాడు తెలుసా? ఇది నీకు ఎందుకు ఇస్తున్నాను తెలుసా? కఠినంగా నిన్ను పరీక్షించిన, ఇబ్బంది కొలిమ నిన్ను కాల్చిన, రకరకాల శ్రమలు నీకు రప్పించిన, ఎన్ని రకాల ఒత్తిళ్ళు, ఆ ఒత్తిళ్ళన్నిటిని అడ్డం పెట్టి నువ్వు నన్ను తిట్టి నన్ను విడిచి వేరైపోవచ్చు, కానీ నువ్వు నన్ను వదలలేదు. నువ్వు నన్ను రియల్గా లవ్ చేశావు, నిజంగా నన్ను ప్రేమించావు. అందుకే నీకోసం స్పెషల్గా ఇది రెడీ చేశాను, నీకే అని ధరింపజేస్తాడు రేపు అక్కడ. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. యోసేపు అంటే యాకోబుకి ఎందుకు ఇష్టం అంటే చెప్పండి మీరు? యోసేపుకి యాకోబు అంటే ఇష్టం కాబట్టి, అవునా? అలాగే మరి యేసయ్యకు మనం ఎందుకు ఇష్టలం అవుతాం సంపూర్ణంగా అంటే మనకు ఆయన ఇష్టం. అందుకే ప్రత్యేకంగా దృష్టి పెడతాడు మన మీద. యాకోబు మీద, యోసేపు మీద యాకోబు దృష్టి పెట్టినట్టు యేసయ్య మన మీద స్పెషల్గా దృష్టి పెడతాడు. పెట్టాడు కదా. ఇశ్రాయేలు సైన్యం మొత్తం మీద దృష్టి పెట్టలే ఆయన. 40 రోజులు చూశాడు, లాభం లేదనుకున్నాడు. ఇక దావీదు మీద పెట్టాడు. మీరందరూ కాదురా, నా రత్నం అక్కడుంది. దేవునికి స్తోత్రం. సైన్యంలో లేదు, గొర్రెలు కాస్తుంది. నా హృదయానుసారమైన మనస్సు గలవాడు అక్కడున్నాడు రా, తెప్పిస్తాను ఆగండి అని ఈ దావీదు వచ్చేటట్టు చేసి యుద్ధంలో జయమిచ్చాడు. ప్రియులారా, దేవుడు తన్ను ప్రేమించే వారిని ప్రత్యేకంగానే దృష్టిస్తాడండి. ప్రేమించని వాళ్ళని ద్వేషిస్తాడని నేను చెప్పట్లా. మంచివారి మీదనో చెడ్డవారి మీదనో తన వర్షమును పంపించుచున్నాడు, తన సూర్యుని ఉదయింపజేస్తున్నాడు. చెడిపోయిన వాళ్ళకే అన్ని చేసినప్పుడు ఇక ఆయన ప్రేమించే వాళ్ళకి తక్కువ చేస్తాడా? నిర్లక్ష్యం చేస్తాడా? వదిలేస్తాడా? అసంభవం. మరి అలాగైతే ఏందన్నా ఈ పరిస్థితులు? ఎందుకు ఇలాగంటే పరీక్షించుకుంటున్నాడు నిన్ను. నీ ప్రేమలోని నాణ్యతను, నీ ప్రేమలోని ఒరిజినాలిటీని పరీక్షించుకుంటున్నాడు. పరీక్షించుకొని పర్వాలేదు బ్రవ్వా, నీ చిత్తమే జరగనే,
ఇంకా ఎంతైనా కానీ చేయి, పరీక్షించు. నువ్వు ఎన్ని రకాల శోధనలు రప్పించినా, ఎంత నలుగొట్టినా నేను నిన్ను వదలటం కల్లా ఉండలేనయ్యా. క్షణమైన నీ నామం మరువకుంటిని, మరణమైన మధురముగా ఎంచుకుంటిని. క్షణమైన నీ నామం మరువకుంటిని, మరణమైన మధురముగా ఎంచుకుంటిని. తండ్రి 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 నీ ఉన్నావని బ్రతుకుచుంటిని. నా కొరకు నీవు, నీ కొరకు నేను, నా కొరకు నీవు, నీ కొరకు నేను. నీవుగాక ఎవ్వరు నాకు లేరయ్యా, నీవుగాక ఎవ్వరు నాకు లేరయ్యా. నీవే నీవే నా ప్రాణము, నీవే నీవే నా సర్వము. నా ప్రాణ ప్రియుడా నా యేసయ్యా, నన్ను గన్న తండ్రి నా యేసయ్యా. పూజింతును ఓ పూజార్హుడా, భజింతును ఓ భవతీయుడా. పూజింతును ఓ పూజార్హుడా, భజింతును ఓ భవతీయుడా. నీవుగాక ఎవ్వరు నాకు లేరయ్యా, నీవుగాక ఎవ్వరు నాకు లేరయ్యా. నీవే నీవే నా ప్రాణము, నీవే నీవే నా సర్వము. నా ప్రాణ ప్రియుడా నా యేసయ్యా, నన్ను గన్న తండ్రి నా యేసయ్యా. అది ఏ స్థాయికైనా పరీక్షించుకోవచ్చు, ఎంతకైనా పరీక్షించుకోవచ్చు. కానీ నిజంగా మనం దేవుని ప్రేమిస్తే ఆయనకి ఏది ఉంచినా, ఏది తీసుకెళ్ళినా, ఎవరి నుంచినా, ఏం చేసినా, మనం అనుకున్న ఇచ్చినా ఈగపోయిన ఘనతైన, అవమానమైన, మేలైన, కీడైన, కలిమైనది ఏదైనా అవేవి పట్టవు. ఇక అదంతే. ఏదుంది లేదు, ఇది చేశాడు, ఇది చేయలేదు, ఈ సమస్య ఎందుకు తెచ్చాడు, ఇవన్నీ ఏం పట్టవు. ఆయనకి తెలుసులే, ఏది ఎందుకు రప్పించాలో ఆయనకి తెలీదా? నాకేది అవసరమో ఆయనకి తెలీదా? అన్నీ ఆయనకి తెలుసులే. ఎందుకు ఆయన అనుకోవాలి? ఆయన చిత్తమే, ఆయన చిత్తమే. పర్వాలేదులే అయ్యా, నిన్ను వదిలి ఉండలేనయ్యా, బతకలేను, నా వల్ల కాదయ్యో. దానికంటే చచ్చిపోవటానికి ఇష్టపడతా. క్షణమైన నీ నామం మరువకుంటిని. అది మరచిపోయే పరిస్థితి వస్తే, నిన్ను వదిలే పరిస్థితి వస్తే, దానికంటే మరణమే నాకు కావాలి. మరణమైన మధురముగా ఎంచుకుంటిని. నా బ్రతుకంతా ఎవరో ఉన్నారని, ఎవరో ఆదరిస్తారని, ఎవరో కాపాడతారని, ఎవరో సహాయపడతారని, ఎవరో ఏదో చేస్తారని, ఎవరి మీద కాదు. తండ్రి నీవున్నావని బ్రతుకుచుంటిని. నా కొరకు నీవు, నీ కొరకు నేను, నా కొరకు నీవు, నీ కొరకు నేను. నీవుగాక ఎవ్వరు నాకు లేరయ్యా. నీవే నీవే నా ప్రాణము, నీవే నీవే నా
సర్వము. ఏ గుండె అయితే ఇలా కొట్టుకుంటుందో, ఏ హృదయం అయితే ఇలా పరితపిస్తుందో, ఆ హృదయాన్ని ఆయన స్పెషల్ గానే దృష్టిస్తాడు. ఆ వ్యక్తిని ఆయన ప్రత్యేకంగానే కనిపెడతాడు, స్పెషల్ గానే చూస్తాడు. కానీ ఇక యాకోబు యోసేపు లైఫ్ చూస్తే